సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు వికసిత్ భారత్ కార్యక్రమ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ. చర్చల అనంతరం కలిసి పాల్గొన్న వైఎస్ఆర్సీపీ బీజేపీ అధికారులు. రాజీవ్ నగర్, వాసవి మాత, నూకాలమ్మ తల్లి, లక్ష్మీ గణపతి టౌన్షిప్లలో ఘనంగా జరిగిన దీపోత్సవం. పాల్గొన్న భక్తులు. వింత చేష్టలతో ఆకట్టుకున్న వానరం. సొగసు చూడతరమా అంటూ అద్దంలో చూసుకుంటూ వయ్యారాలు ఒలుకుపోసిన కోతి. సమ్మె విరమించినట్లు ప్రకటించిన అంగన్వాడీ టీచర్స్. విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించిన అంగన్వాడీలు. జంగారెడ్డిగూడెం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించిన సందర్భంగా దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జై శ్రీరామ్, జై వాసవి, జై ఆంజనేయ ఆకారాలతో దీపాలను అలంకరించి వెలిగించారు. అయోధ్య రామ మందిర ఆకారంలో రంగవల్లులు వేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో రాజీవ్ నగర్ నందు వెంచేసి ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద దీపోత్సవం నిర్వహించారు. భారీ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. సుమారు 1000 దీపాలను భక్తులు వెలిగించారు. జై శ్రీరామ్ అక్షరాలతో దీపాలను ఏర్పాటు చేసి వెలిగించారు. అయోధ్యలో రామ మందిరంలో బలరాముడు, రామ్లాల్ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న సందర్భంగా తామంతా పండుగ వాతావరణంలో దీపోత్సవం చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోదండ రామాలయం ఆలయ కమిటీ చైర్మన్ నాగవర పుల్లారావు, కార్యదర్శి అగస్తి విజయ్ భాస్కర్, కోశాధికారి బట్టు బాలభాస్కర్, దాసరోజు స్వామి, హరి, వడ్లమూడి కోటేశ్వరరావు, అగస్తి కమలకుమారి, వెంకటేశ్వరరావు, వేములపల్లి కృష్ణ కుమారి, ఉప్పలమెట్ట వాసవి క్లబ్ అధ్యక్షులు గొల్లపూడి మురళీకృష్ణ, సీనియర్ నాయకులు ఓలేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్లాల విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ లోని కోదండరామస్వామి ఆలయం దగ్గర కోటి దీపోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో గ్రామ పెద్దలు మరియు మహిళలు అందరూ పాల్గొని జయప్రదం చేసినారు. ఈ కార్యక్రమంకు రాజీవ్ నగర్ పెద్దలు మరియు ఉప్పలమేట వాసవి క్లబ్ సభ్యులు కలిపి సంయుక్తంగా చేయడమైనది. జై శ్రీరామ్. అయోధ్యలోని రామ్లల్లా బాలరాముడి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజీవ్ నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ మరియు ఉప్పలమెట్ట వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ అంగరంగ వైభవంగా దీపోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ దీపాలంకరణ కార్యక్రమానికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించి దీపోత్సవాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరించారండి. ఈ గ్రామంలో మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ దీపోత్సవం కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయడంలో వారు ముందంజ చేశారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న
వికసిత భారత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. తూతూ మంత్రంగా వికసిత భారత్ కార్యక్రమం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ జిల్లా అధ్యక్షుడు ప్రశ్నిస్తే ఏకవచనంలో మాట్లాడుతున్నారని మీడియాకు తెలియజేశారు. లబ్ధిదారులు లేకుండానే విద్యార్థులను సమీకరించి వికసిత భారత్ కార్యక్రమం నిర్వహించడం తగదని అన్నారు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి పోలీసు సిబ్బంది అధికారులతోనూ బీజేపీ నాయకులతోనూ చర్చలు జరిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న తదితరులు బీజేపీ నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం బీజేపీ, వైఎస్ఆర్సీపీ అధికారులు, లబ్ధిదారులందరూ సంయుక్తంగా వికసిత భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లబ్ధిదారులతోనే వికసిత భారత్ కార్యక్రమం చేపడుతున్నామని మెప్మా అధికారిని నాగమణి తెలియజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, జిల్లా అధ్యక్షులతో పాటు పట్టణ బీజేపీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, పీచుపాటి రామలక్ష్మి, మానేపల్లి రామారావు, వేమూరి శ్రీనివాసరావు తదితరులు వికసిత భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వమే స్వయంగా వారి వద్దకు వెళ్ళింది. మాతరం వందే మాతరం 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 వందే మాతరం జై 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 మాతా భారత్ మాతా జై 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 మాతా వర్ధిల్లాలి నరేంద్ర మోదీ జీ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జేపీ నడ్డా జీ నాయకత్వం వర్ధిల్లాలి. ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో తామంతా సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్వాడీ టీచర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద థమ్స్అప్ సింబల్ చూపిస్తూ అంగన్వాడీ టీచర్స్ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు పసలా సూర్యారావు మీడియాతో మాట్లాడారు. తామంతా యథావిధిగా విధుల్లో చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి, సంఘీభావం తెలియజేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. పసల సూర్యారావు సిఐటియు పట్టణ అధ్యక్షుల్ని ముందుగా సిఐటియు పట్టణ కమిటీ తరపున ఉద్యమ అభినందనలు అంగన్వాడీలకు తెలియజేస్తా ఉన్నాం. 42 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేసి విజయాలను సాధించడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటలకి ప్రభుత్వం దిగివచ్చి వీళ్ళ ఆందోళనలో ఏదైతే ఆ కార్యక్రమం చేస్తా ఉన్నారో దానికి అనుగుణంగా చర్చల్లో మంత్రుల కమిటీ వచ్చి ఒప్పందాలు చేసుకుంది. మరి ఆ ఒప్పంద కాపీలను కూడా 1-2 రోజుల్లో ఇస్తారు. ఖచ్చితంగా ఈ విజయం అంగన్వాడీల సమ్మె విజయం మొత్తం రాష్ట్రంలో మిగిలిన ఎవరైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అంగన్వాడీల సమ్మె విజయం పూర్తిగా నిలుస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మొండి వైఖరికి విడనాడి చర్చలకు వచ్చి ఈ ఇప్పుడైనా డిమాండ్లు పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు చూస్తే వానరం చేష్టలు, మరోవైపు చూస్తే మనిషి చేసే పనులు. జంగారెడ్డిగూడెంలో వానరం చేస్తున్న వింత చేష్టలు ఔరా అనిపిస్తున్నాయి. ఈ వానరం చేష్టల గురించి సిటీ న్యూస్ ఎన్నో వార్తలు ప్రసారం చేసింది. తాజాగా ఈ వానరం జిల్లా పరిషత్ పాలుర ఉన్నత పాఠశాలలో మరోమారు హల్చల్ చేసింది. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసింది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా భోజనాలు చేస్తున్న విద్యార్థుల వద్ద కూర్చుంది. రచ్చబండ పైన, స్టేజ్ పైన ఇలా ఒకచోటే కాకుండా విద్యార్థులందరి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. పలువురు విద్యార్థులు కోతి శిరస్సు వెనక భాగాన్ని సవారు చేస్తారు. మరికొంతమంది విద్యార్థులు భోజనం చేస్తున్న ప్లేట్లలో చెయ్యి పెట్టి కోతి భోజనం చేసింది. మాంసాహారమైన గుడ్డును ముట్టుకుని వదిలేసింది. మరో విద్యార్థి వద్దకు వెళ్లి విద్యార్థితో పాటు కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేసింది. మధ్యాహ్న భోజన పథకంలో వడ్డించే మెనూ వానరానికి తెగ నచ్చినట్లుంది. ఏకంగా ప్లేట్ ను గట్టిగా పట్టుకుని 2 చేతులతో భోజనం చేసింది. వికసిత భారత ప్రచార రథానికి ఉన్న అద్దంలో తన ముఖాన్ని చూసుకుని ఏకంగా మురిసిపోయింది. తన సొగసు చూడతరమా అంటూ వయ్యారాలకింది. ఈ వానరం చేస్తున్న చేష్టలు చూసి విద్యార్థులతో పాటు వికసిత భారత కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు కాసేపు ఎంజాయ్ చేశారు. हनुमान इधर देख జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేశారు. నారా లోకేష్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని వక్తలు ప్రసంగించారు. యువగలం పాదయాత్రలో టీడీపీ కేడార్లో ఊపు తీసుకువచ్చిన నారా లోకేష్ తీరును పలువురు కొనియాడారు. 2024 ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, తెలుగుదేశం నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి
కుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్, నంబూరి రామచంద్రరాజు, చింతలపూడి యువ నాయకులు బొమ్మాజీ అనిల్, ఆకుమర్తి రామారావు, పగడం సౌభాగ్యవతి, అబ్బిన దత్తాత్రేయ, రాజాన సత్యనారాయణ, కంపా రాజేంద్రబాబు, చెరుకూరి శ్రీధర్, అల్లూరి రామకృష్ణ, పెసరగంటి జయరాజు, షేక్ నజీర్, షేక్ యాకూబ్, మన్యం దుర్గారావు, నాయుడు శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా లోకేష్ గారి 41వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా అభిమానులు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ మధ్య కాలంలోనే మరి మన లోకేష్ గారు మరి పాదయాత్ర ఎంతో కూడా జరిగింది. మరి ఆయన పాదయాత్ర ఎంతో దిగ్విజయంగా చేసి మరి 300 రోజుల్ని పూర్తి చేసి మరి టైం లేక ఆపుతూ కూడా జరిగింది. మరి ఆయన పాదయాత్రలో పార్టీకి ఎంతో మైలేజ్ కూడా వస్తుంది జరిగింది. మరి ఆయన పాదయాత్రలో ఏవైతే పథకాలు కానీ హామీలు కానీ ఏవైతే ఇచ్చారో అన్నీ కూడా రేపు 2024 మన ప్రభుత్వం వస్తుందో నెరవేరుస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి 11 మేనిఫెస్టో చేశారు. మరి వాటిని కూడా మనం ఎంతో ఆనందంగా ఈ యొక్క పథకాలు చాలా బాగున్నాయని చెప్పి ప్రతి వార్డులో కూడా మరి అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మన జనసేన తెలుగుదేశం కలిపి అవి మేనిఫెస్టో పెట్టడం ప్రజలు కూడా బాగా ఆనందిస్తున్నారు. మరి ఇంకా కూడా మరి వాటిని మనం ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరికీ ఉంది. మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి రేపు జాతీయ ప్రధాన కలిసి తెలుగుదేశం పార్టీ ప్రధాన కలిసి నారా లోకేష్ గారి యొక్క 41వ పుట్టినరోజుకి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాదయాత్రను ప్రారంభించి పాదయాత్రలో ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుంటూ, కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అందరికీ కొన్ని చోట్ల వాళ్ళు జరుగుతున్న అన్యాయాలను గమనిస్తూ, పరిశీలన చేస్తూ, రాబోయే టైంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఏం చేయాలో అన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగి చాలా విజయవంతంగా పాదయాత్రని సక్సెస్ చేసిన ఘనత మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి దక్కుతుంది. బొట్టాయిగూడెం మండలం మెట్టగూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షురాలు వంక కాంచనమాల ఇంటి వద్ద బీజేపీలోకి భారీ స్థాయిలో యువత చేరారు. యువకులందరికీ వంక కాంచనమాల భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దొమ్మేటి లక్ష్మీ జనార్దన్ రావు, భారతీయ జనతా పార్టీ పోలవరం అసెంబ్లీ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు వినాయక స్వామి ఆలయం వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయోధ్యలో గల రామ జన్మభూమి నందు బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించుకున్న సందర్భంగా లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో గల విజయ గణపతి ఆలయం వద్ద కాలనీ వాసులు, పరిసర ప్రాంత ప్రజలు ఆధ్వర్యంలో శ్రీరామ జయరామ జయ జయరామ అనే నినాదంతో సాయంత్రం 6 గంటలకు ప్రవిధల దీపపు కాంతులతో జై శ్రీరామ్ అనే పదాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయం వద్ద పారాయణం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టౌన్షిప్ కమిటీ సభ్యులైన చింతా లక్ష్మణ్ రెడ్డి, చింతా రామిరెడ్డి, గుమ్మడి రాజారావు, బూసిరెడ్డి లక్ష్మీ అమర్నాథ్ రెడ్డి, ఉక్కుర్తి వెంకట్, కాండ్రు శ్రీరామరావు, చిన్నం తులసిబాబు, నీరుకొండ రమేష్, జంగ మాధవ్ రెడ్డి, శ్రీను, మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంబులో వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని మంగళవారం వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ,
నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు జరిపారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 128,194 రూపాయలు సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. సుమారు 1000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయం వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేశారు. టీనర్సాపురం మండలం బొరంపాలెం గ్రామంలో అయోధ్య రాముల విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భారీ స్థాయిలో ఊరేగింపు నిర్వహించారు. సీతారాముల విగ్రహాలను ట్రాక్టర్ పై ఉంచి గ్రామోత్సవం జరిపారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో బొర్రంపాలెం గ్రామం మారుమ్రోగింది. కాషాయ జెండాలను చేతబూని మహిళలు, మగవారు వీధులలో శోభాయాత్రగా తరలి వెళ్లారు. కోలాట కార్యక్రమం నిర్వహించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో శ్రీరాముని జన్మదినం సందర్భంగా అయోధ్యలో రామ మందిరంలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ నినాదాలు చేశారు. శివాలయం వద్ద కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అత్యం వెంకటేశ్వరరావు, నల్లూరి కాంతారావు, మేరువ ప్రేమ్ శివకుమార్, కోరుకొండ సురేష్, చెక్క నాగరాజు, గొల్లపూడి నారాయణరావు, కర్పూరం ప్రసాద్, కోరుకొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కోయిలగూడెం మండల కేంద్రంలో రామ భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో శోభాయాత్ర నిర్వహించారు. 500 సంవత్సరాల రామ మందిర నిర్మాణం అయోధ్యలో నేటి బీజేపీ ప్రభుత్వంతో సాకారమైందని, అందుకు ప్రధానమంత్రి మోడీ, సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ అన్నారు. గ్రామంలోని అన్ని రామాలయాల వద్దకు రాముడిని పల్లకిలో ఊరేగిస్తూ మేళ తాళాలతో టపాసులు కాల్చుకుంటూ హరే రామ కీర్తనలతో నృత్యాలు చేసుకుంటూ శోభాయాత్ర చేశారు. సరిగ్గా 12 గంటల సమయానికి అయోధ్యలోని రాముని ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయానికి శోభాయాత్ర ముగింపు చేసి గ్రామంలోని కొల్లూరి రవి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్ వద్ద ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు తిలకించారు. 500 సంవత్సరాల నాటి కళ నెరవేరడంతో భక్తులు మిఠాయిలు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మ బాబు, కట్టా సత్యనారాయణ, మొడియం శ్రీనివాస్, కొమటి ప్రసాద్, చోడిశెట్టి నాగు, మటపర్తి సత్యనారాయణ, చిటికెన రమేష్, వీరవరపు నివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరువాత రామచంద్ర ప్రభువుకి ప్రధాని నరేంద్ర మోడీ తొలి హారతి ఇచ్చారు. బాలరాముడిని భక్తులు భారీ స్థాయిలో దర్శించుకున్నారు. రామచంద్రాయ జనక రాజజామన అభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హాయ భూరి మంగళం. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన అయోధ్యపురి శోభాయాత్ర నేత్రపర్వంగా జరిగింది. గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయానికి భక్తులు చేరుకుని తమ భక్తిని చాటారు. కోలాహలంగా గంగానమ్మ సెంటర్ మారింది. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు శ్రీరామచంద్రమూర్తి రూపంతో కూడిన భూ ప్రస్తార చిత్రపటానికి విశేష పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపోత్సవం చేశారు. ఈ నెల 25వ తేదీన ఆలయంలో 59వ చండీ హోమం జరుపుతున్నట్లు ఆలయ కమిటీ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్, కనపర్తి ధనకుమార్, రాజాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు.
కోటాను కోట్ల హైందవుల మనసుల్లో ఒక ఆనందం వెళ్లి విరిసినటువంటి క్షణాలు ఈ రోజున చెప్పుకోవాలి. మనందరూ కూడా 500 సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామజన్మభూమి పుణ్యభూమిలో శ్రీరామును తిరిగి ప్రతిష్ఠ చేసుకునేటువంటి భాగ్యం కలగడం అనేది మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే మనందరం సజీవంగా ఉండి ఆ స్వామివారి ప్రతిష్ట మహోత్సవాన్ని కలిగించగలగడం మనం చేసుకున్నటువంటి అదృష్టం, యోగం. శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం. జనవరి 22, 2024 ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులనే కాకుండా అనేక మత విశ్వాసాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలందరినీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి శ్రీరామ జన్మభూమి అయోధ్య వైపుగా తమ దృష్టి సారించలేదు. కారణం ఈ రోజున రామచంద్రమూర్తి తన జన్మస్థానమైనటువంటి అయోధ్యలో బాలరాముడుగా కొలువైనటువంటి పరమ పవిత్రమైనటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మరి శ్రీరామ జన్మభూమి తీర్థ శ్రేష్ఠ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇచ్చినటువంటి పిలుపుకి ఈ రోజున సాయంత్రం అంతా కూడా దీపోత్సవం చేయాలి, దీపాలు ప్రతి ఇంట వెలగాలనేటువంటి ఆ స్ఫూర్తిని అందుకుని జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య క్షేత్రంలో అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో బాలరాముడి రూపాన్ని మరి ఒక చిత్రంలాగా వేసి దాని మీద కామాక్షి దీపోత్సవం, కామాక్షి దీపాలతో కూడినటువంటి దీపోత్సవాన్ని ఆలయ కమిటీ ఎంతో వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు వికసిత్ భారత్ కార్యక్రమ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ. చర్చల అనంతరం కలిసి పాల్గొన్న వైఎస్ఆర్సీపీ బీజేపీ అధికారులు. రాజీవ్ నగర్ వాసవి మాత, నూకాలమ్మ తల్లి, లక్ష్మీ గణపతి టౌన్షిప్లలో ఘనంగా జరిగిన దీపోత్సవం. పాల్గొన్న భక్తులు. వింత చేష్టలతో ఆకట్టుకున్న వానరం, సొగసు చూడతరమా అంటూ అద్దంలో చూసుకుంటూ వయ్యారాలు ఒలుకుపోసిన కోతి. సమ్మె విరమించినట్లు ప్రకటించిన అంగన్వాడీ టీచర్స్, విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించిన అంగన్వాడీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.